ప్రార్థించుకుందాం. అందరం మోకాళ్ళ మీద రండి. ప్రేమగల తండ్రి, జీవంగల మా దేవ, మహోన్నతుడివి, సర్వాధికారివి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన గొప్ప దేవ, ఉన్నవాడివి, అన్నవాడివైన గొప్ప తండ్రివి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానంతో పొగడపరుచున్న గొప్ప దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవ, నా దేవ, మా పితృదేవుడైన గొప్ప తండ్రివి, ప్రభువా, పరిమేలను జ్ఞాపకం చేసుకుని ప్రభు మరోసారి మీ పాద సన్నిధికి రాగలరు. దేవా, మీరు చూపినటువంటి కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, జ్ఞాపకం చేసుకును బైబిల్ స్టడీ విషయమై ప్రభా నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకును. తెరవబడిన ఆకాశం ద్వారా మీరు ప్రత్యక్షతలు చూపించము. దుప్పి నీటి వాళ్ళ వరకు ఎటువంటి తృష్ణ కొనను ఆ తృష్ణ నాలో మాలో దయచేయము. దేవా, నన్ను మమ్మల్ని తండ్రి ఖాళీగా పంపొద్దు. మీ వాక్యము, ప్రార్థన, పాటలు సమస్తము నాలో మాలో నింపు. మా హృదయాలను ఖాళీ చేయము. అందరూ సకాలంలో చేరి రావాలంటే కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. సేవకులు లేనటువంటి లోటు దేవా తీర్చము. కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకొను. అలా తండ్రి అందరూ చేరి రాగలటకు చివరి దినాల్లో, భయంకర దినాల్లో ఉంటున్నాం తండ్రి. దేవుని భయం కలిగి జీవించుటకు కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, అలాగే దేవా ముందున్న సమయం కూడా దేనికరంగా వచ్చి నడిపించమని క్రీస్తు నామమున ఆరాధించి ప్రార్థించి స్తుతించి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 776, పాత పాటల పుస్తకంలో 758. మీకు ఈ పాట కొత్తగా ఉండొచ్చు. పాట 2 సార్లు పాడుతా, నాతో కూడా రెండవసారి కలిసి పాడండి. మీరేమి వెదకుచున్నారు, సూర్యుని క్రింద జరుగు క్రియలన్నీ వ్యర్థమే. మీరేమి వెదకుచున్నారు, మీరేమి వెదకుచున్నారు, సూర్యుని క్రింద జరుగు క్రియలు వ్యర్థమే. సూర్యుని క్రింద జరుగు క్రియలు వ్యర్థమే. మీరేమి వెదకుచున్నారు, మీరేమి వెదకుచున్నారు, నా చెడు మార్గము విడచితిని, నీచపు జీవితమును విడచితిని. నా చెడు మార్గము విడచితిని, నీచపు జీవితమును విడచితిని. ఆయన దొరుకు కాలమునందు, ఆయన దొరుకు కాలమునందు వేడగా క్షమించి కడిగే నన్ను, వేడగా క్షమించి కడిగే నన్ను. మీరేమి వెదకుచున్నారు, మీరేమి వెదకుచున్నారు, యెహోవా యొద్ద
వరమడిగి తిని యెహోవా ప్రసన్నత చూడా యెహోవా యొద్ద వరమడిగి తిని యెహోవా ప్రసన్నత చూడా బహుకాంక్షించి మందిరములో బహుకాంక్షించి మందిరములో ఇహ మందు వసియే పాగోరేదన్ ఇహ మందు వసియే పాగోరేదన్ మీరేమి వెదకుచున్నారు మీరేమి వెదకుచున్నారు ఆయన రాజ్యము వెదకుచున్నాను తానే సమస్తము నీతుననే గదా ఆయన రాజ్యము వెదకుచున్నాను తానే సమస్తము నీతుననే గదా క్రీస్తుతో లేప పడితే చింతించక క్రీస్తుతో లేప పడితే చింతించక పైనున్న వాటిని వెదకెదను పైనున్న వాటిని వెదకెదను మీరేమి వెదకుచున్నారు మీరేమి వెదకుచున్నారు దేవుని చిత్తము నేనెరుగుచును ఆత్మచే దానిని నెరవేర్చెదను దేవుని చిత్తము నెరుగుచును ఆత్మచే దానిని నెరవేర్చెదను సియోను పర్వత పైనున్న సియోను పర్వత పైనున్న గొర్రె పిల్లను వెంబడించెదను గొర్రె పిల్ల మీరేమి వెదకుచున్నారు మీరేమి వెదకుచున్నారు ప్రార్థన సహవాసమును పొంది రొట్టెను విరచుట ఎడతెగక ప్రార్థన సహవాసమును పొంది రొట్టెను విరచుట ఎడతెగక దేవుని వాక్య ఖడ్గము బోని దేవుని వాక్య ఖడ్గము బోని సేవను చేతును సంగమునందు సేవను మీరేమి వెదకుచున్నారు మీరే సూర్యుని క్రింద జరుగు క్రియలు వ్యర్థమే సూర్యుని క్రింద జరుగు క్రియలు వ్యర్థమే మీరేమి వెదకుచున్నారు మీరేమి వెదకుచున్నారు పాట సంఖ్య 769, పాత పాటల పుస్తకంలో 753. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. మొదటి చరణము, రెండో చరణం, ఆఖరి చరణం పాడుకుందాం. 1, 2, 5. మొదటి చరణం, రెండో చరణం, ఆఖరి చరణం. పరలోకమే నా స్వాస్థ్యము. 769
753. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. పరమకుటము పొందాను ప్రభు పాదముల చేరెదను. కుటము పొందాను ప్రభు పాదముల చేరెదను. పరలోకము స్వాస్థ్యము ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును. సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని ఇకనే కాదు జీవించుట. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యం. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదాను. దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే. దినములు సమీపించగా వాంఛయు అధికంబాయే. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును.
బైబిల్ పఠనం కొరకై చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఎంతో వందనాలు తెలియజేస్తుంటున్నాం. తిరిగి బైబిల్ పఠనం కొరకై అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాన్ని అందరం కూడా కలిసి చదువుదాం. అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 రెండు కలిసి ఉన్నాయి. మనం కూడా ఏకభావముతో ఏక తాత్పర్యముతో ప్రభు యొక్క లేఖన భాగములను చదువుతూద్దాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు ఈ లేఖన భాగములను దీవించి ఆశీర్వదించి మనకు విరిచి పంచిపెట్టులాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు మీ తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మాకు సహాయం చేస్తూ వచ్చారు. తిరిగి మీ పాదపీఠం యొద్దకు వచ్చి ఉన్నాం. మీ సన్నిధిలో కూడి బైబిల్ పఠనం కొరకై ధ్యానించబోతుండగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం ద్వారా మాతో మాట్లాడుతురండి. ఎందుకు పనికిరాని దౌర్బల్యాన్ని మీరు నిలబెట్టుకుంటున్నారు? నత్తివాడు ఎందుకు చేతగాని వాడు ప్రభా నోటికి బూరగా ఉండి మీరు అద్భుతమైన రీతిలో వాడుకుంటున్నామని మీ పొలంలో పరిగెరుకున్నట్టుకై మమ్మల్ని సిద్ధపరిచినందుకై ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. వచ్చిన వారిని బట్టి ఎంతో వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. అలక్ష్యం నుండి నిర్లక్ష్యం నుండి తప్పించండి. మీరు రెండంచెలు గల వాక్యమును మాకు దయచేస్తురండి. ఇది ఎంతో పదును గలది ప్రభువా. బండను బద్దలు చేసి సుత్తవంటిది నాయన. మీరే మా హృదయములను ఖాళీగా ఉంచకుండా మీ యొక్క రెండంతలు గల ఆత్మతో నింపబడి ఇక్కడ నుండి మేము వెళ్ళబడినట్లు మీరే మాకు సహాయం చేస్తురండి. మీ రక్త ప్రోక్షణం శిలువ కార్యం నాలో మాలో జరిగించండి. మోకరించిన ప్రతి ఒక్కరిలో కూడా జరిగిస్తూ రమ్మని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన సార్వభౌమ అధికారము కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాం తండ్రి. దినం బైబిల్ పఠనం కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. ఇక్కడ ఒక మాట మనము బాగా గమనించాల. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున. ఈ మాట ఈ వచనం ఎప్పుడు పలుకుతారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం రెండు కలిసి ఉన్నాయి. ఈ వచనాన్ని ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు? గట్టిగా చెప్పాలి, నాకు వినపల్లే. మీరు చెప్తేనే నేను ముందుకు పోతా. తెలీదంటే ఇంకొంచెం స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతాం. తెలుసు అంటే చెప్పుకోకుండా ఉంటే అది మీ నిర్లక్ష్యం అని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున. ఎప్పుడు చదువుతాం ఇది? ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఈ మాట కాదు. మీరు చెప్పిన మాటలు కరెక్టే, కానీ కాదు. ఆ సందర్భంలో పలకాల్సిన మాటలు అవి కాదు. సరే, మరి ఎప్పుడు? మీరు తెలుసుకోవాలా. బైబిల్ పఠనం, బైబిల్ స్టడీ ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాలు ఎందుకు కొరకున్నాయి అనే దాన్ని తెలుసుకోవటం కోసమే బైబిల్ స్టడీ అని ఆ దినాల్లోనే మన అపోస్తులైన దైవజనుడు బక్సింగ్ అంకుల్ గారు మనకి ఇది నియమించాడు. సరే, ఈ మాట ఎందుకు ఉంది, ఎప్పుడు పలుకుతారు? ఎప్పుడైనా ఇక్కడి నుంచి పలకడం విన్నారా? ఆఖరి ముగింపు ప్రార్థన తర్వాత ఆశీర్వాదం అంటాం కదా మనం, బ్లెస్సింగ్, అప్పుడు పలుకుతారు ఈ పాట. అడుగు వాటన్నిటికంటేను నేను చెప్తారు కదా, ముందు రాదు కదా.
ఏమంటే ఇంజన్ స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట. దాన్ని స్టార్ట్ చేస్తే కొంచెం ముందుకు పోతుంది. మనలో కార్య సాధకమైన, అందుకే గమనించండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఈ పదం వాడతారు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటి, ఇది ఎక్కువ నేను ఎవరి నోట్లో విన్నానంటే తిమోతి అంకుల్ నోట్లో విన్నా. తనకి ఎప్పుడైనా ముగింపు ప్రార్థన ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చినారంటే వెంటనే మోకాళ్ళొంగి స్పీడ్గా అంకుల్ పలికేది కూడా మనకు అర్థం కాదు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటికంటే తాను తొందరగా ముగిస్తాడు. ఈ మాటను ఆయన ఎక్కువగా పలకటం నేను విన్నా. ఎందుకంటే ఎక్కువ మెసేజ్లు అంకుల్ వింటూ వచ్చినప్పుడు కంక్లూజన్ లేకపోతే ఆఖరి ప్రార్థన ముగింపు బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు ఈ మాట ఎక్కువగా పలుకుతూ వస్తాడు. అయితే ఇప్పుడు మనలో కార్యసాధకం ఏం చేయబడాలా? మనలో కార్యసాధకం ఏం చేయబడాలా? అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. క్షమించండి, 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి కార్యసాధకమై ఉన్నది. ఏం కార్యసాధకమై ఉన్నది? ఈ లోకంలో మేము శ్రమ పొందినను, మేము కొట్టబడినను, మేము దున్నబడినను, ఈడవబడినను, తిట్లు తిన్నను, కేవలం ఎవరి కోసమంట? దేవునికి. చదివినారు బాగా. మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును. ఇక్కడ ఎవరు ఈ మాటలు చెప్తుంటున్నారు? అపోజిట్ అయిన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తుంటున్నాడు. మేము ఎన్ని శ్రమలు పొందినా, ఎన్ని అవమానములు అనుభవించినా, ఎన్ని బాధలు తీసుకున్నా ఇవి మాకేంటి? కార్యసాధకం. అర్థమవుతుందా? కూర్చున్న విశ్వాసులు లేకపోతే పంచి వచ్చిన విశ్వాసులు శ్రమ పడరు. బాధ్యులైన వారు, దైవ సేవకులు ఏమవుతారు? ఇప్పుడు నిన్ననే ఉదాహరణ, మనమంతా పోయి పంచి వచ్చినాం, కానీ ఎవరిని పిలిచినారు? పెద్ద పాస్టర్ ఎవరు, ఆయన వెనకలున్న దొరలు ఎవరు? ఇద్దరు. అంతేనా? బాధ్యులైన వారు ఎవరు అంటే బాధ్యత కలిగిన సంఘ పెద్దలు ఎవరు, సేవకుడు ఎవరు, వారినే పిలుస్తారు. కానీ పంచి వచ్చిన వాళ్ళను అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే అపోజిట్ అయిన పౌలు, అయ్యా మీ కొరకై మేము శ్రమ పడ్డాం, మేము హింసలు పొందినాం, ఇది కేవలం మేము పొందటం మాకు అవమానంగా మేము తీసుకోవట్లేదు, కానీ మీ ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు మేము పొందుతున్నాం. అంటే మనలో ఏం మార్పు రావాలంటే ఇది ఒక కార్యసాధకం. అంటే కార్యం నేర్చుకున్నాం. ఇప్పుడు నేనున్న తబలా నేర్చుకున్నా, ఎక్కడన్నా తబలా కొట్టేవాళ్ళు మైనస్లో ఉన్నారు, అప్పుడు నేను సబ్స్టిట్యూట్గా వెళ్ళాలా? నేనెందుకు పోతాను, నన్ను పిలిచలేదని గమ్మున కూర్చుంటే అది కార్యసాధకమా? కాదు. ఒక డ్రైవింగ్ ఉంది, డ్రైవర్కు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, హార్ట్ పెయిన్ వచ్చింది, లేకపోతే తను డ్రైవింగ్ చేయలేకపోయినాడు, ఇతడు ఆథరైజ్డ్ డ్రైవర్ అనుకుందాం, గవర్నమెంట్ డ్రైవరే అనుకుందాం, సబ్స్టిట్యూట్గా ఏమవుతాడు? ఆ డ్రైవర్ బదులు ఈ డ్రైవర్ ఎక్కుతాడు. అంటే ఇదేంటంటే కార్యసాధకం. మనం కూడా కార్యసాధకం చేయబడాలా. ఒక విశ్వాసి సబ్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆ విశ్వాసి ప్లేస్లో ఇంకొక విశ్వాసి ఏమవ్వాలా? ఎంటర్ అవ్వాలా. ఇది కార్యసాధకం. ఒకరికి డ్యూటీ వేసాం, ఆ డ్యూటీ వేసిన వ్యక్తి రాలా, అప్పుడు ఇంకొకరు సబ్స్టిట్యూట్ అవటమే అదేంది? కార్యసాధకం. అబ్బా నేను వెళ్తాక మీకై మీరు రావాలి అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం అంటే మనము కార్యసాధకం చేయబడాలా. మనలో కార్యం ఉంది కానీ దాన్ని మనం ఏం చేయడంలే? సాధన చేయడంలే. కత్తి ఏమో ఉంది, కత్తికి ఏం లేదు? పదును లేదు. మనతో మాట్లాడితే మనము కత్తికి ఎంత పదునుందో అంతకంటే దూసుకొని పోతాయి మన మాటలు, కానీ మనం దానికి ఏం చేయలేకపోతున్నాం? పదును పెట్టకపోతున్నాం. దేంతో పదును?
ఏ విధంగా అయితే కత్తిని రాయితో పదును పెడతామో, వాక్యముతో మన హృదయములను పదును పెట్టకోకుండా ఉంటున్నాం, సాధన చేయకోకుండా ఉంటున్నాం. అందువలననే ఎవరైనా ఏమైనా శ్రమలు మనల్ని ఎదిరించినప్పుడు వాటిని మనము ధైర్యంగా ఏం చేయలేకపోతున్నాం. కనుక నా అంశం ఏంటంటే, అటు దేవునికి ఇటు మానవులకు మధ్యలో బైబిల్లో కొంతమంది నిలిచారు. దేవునికి మానవునికి మధ్యలో డాష్ ఖాళీ ఉంటది కదా, ఉంటదా ఉండదా? ఇద్దరు శత్రువులు ఉన్నారు, ఏ అండ్ బి. 2 యుద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల గురించి మాట్లాడుతాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు ఏకి బికి మధ్యలో ఎవరుంటారు? రాయబారులు ఉంటారు. ఎవరుంటారు? ఈ రాయబారి ఏం చేస్తాడు? రాయబారి మీదనే దేశం అంతా ఏం చేయబడి ఉంటది? ఆధారపడి ఉంటది. బికాస్ హీ ఈస్ ద అంబాసిడర్. ఆయన ఒక్కడే రాయబారి. ఆయన వెళ్ళి దేశమును గురించి ఏమైతాడు? తనంతటి తాను ప్రతిపక్షం చేసుకుంటాడు. తాను చచ్చిండా దేశమంతా ఏమైనట్టు? అవునా కదా? మనం క్రీస్తుకు రాయబారులముగా ఉన్నామా? కార్య సాధకం చేయబడిందా? ఖాళీలో పూరించబడ్డామా? మన మధ్యలో డాష్, ఆ డాష్ను మన పేరుతో పూరించుకున్నామా? మనలను మనం చూసుకుంటూ రావాలి. కనుక బైబిల్లో కొంతమంది ఉన్నారు, అటు దేవునికి ఇటు మానవునికి నిలిచిన వారు. వారిని నిలుచుకొనిన వారిని ఏమంటూ వస్తాం? కార్యసాధకులు. ఏమంటూ వస్తాం? కార్యసాధకులు. మొట్టమొదటిగా నిలిచిన వారు రండి, ఆదికాండం 18వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 18. ఆదికాండం 18వ అధ్యాయం. ఇక్కడ మనం లేఖన భాగంలో చూసుకుంటూ వచ్చినట్లయితే, చదువుటకు సమయం లేదు కానీ 23 నుంచి 33 వరకు మీరు ఇంటికి వెళ్ళినాక అండర్లైన్ చేసుకొని, లేకపోతే 23 కాడి నుంచి 33 వరకు డాట్ పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ ఎవరి గురించి ఖాళీలో నిలవబడుతూ వచ్చాడంటే, సొదొమోను గూర్చి అబ్రహాము నిలవబడుతూ వచ్చాడు. సొదొమ కొరకు, సొదొమ ఏం చేయబడుతూ వస్తుంది? నాశనం కాబోతుంది. దేవుని ఉగ్రత సొదొమలకు రాబోతుంది. అయితే అబ్రహాం సొదొమ పక్షాన తాను నిలబడుతూ వచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా అబ్రహాము? 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది అంటే ఎంతమంది? 50 మెంబర్స్ నీతిమంతులున్నా నేనేం చేస్తా? మళ్ళా ఇంకొంచెం తగ్గించాడు. దేవా నీ కోపం ఇంకొంచెం తగ్గించుకుంటావా? 50 మంది లేరు ప్రభువా. సరే, ఒక 20 మనం చూస్తూ వచ్చినట్లయితే 29వ వచనంలో ఒకవేళ అక్కడ 40 మందియే కనబడిరేమో అంటే, అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు? 40 మంది కోసమైనా నేను మళ్ళా 30, మళ్ళా 20, మళ్ళా 10 అట్లా దేవుని కోపమును తగ్గించుకుంటూ వచ్చాడు అబ్రహాము. దేవుని కోపము రగులుకున్నప్పుడు, దేవుని కోపము సొదొమ పట్టణమును పూర్తిగా నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ అబ్రహాము ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందంటే, అక్కడ ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. తర్వాత ఆ సొదొమలో ఒకరు ఉన్నారు. ఎవరు ఆయన? అబ్రహాం సొదొమలో ఎందుకు ఉంటాడండి? ఎవరైనా? పేరు లోతు. అరే, సొదొమ అంతా నాశనం అయితే నా తమ్ముడు ఏమైపోతాడు? నా తమ్ముని పిల్లలు ఏమైపోతారు? నా తమ్ముని భార్య ఏమైపోతారు? నాశనం అయిపోతారు. వారి కొరకై నేను క్రీస్తుకు ఆ సొదొమ పట్టణానికి రాయబారిగా నిలబడాలా? మనం అనుకుంటామా? నువ్వు అనుకుంటావా శారమక్క? ఎందుకు అనుకో? నీ చెల్లెలే ఆపదలో ఉందనుకో, నువ్వు నిలబడతావా? పోతే పో, నాకు సంసారం ఉంది, నా కుటుంబం ఉంది. అబ్రహాంకు లేదు? అబ్రహాంకు పిల్లలు లేరా? అబ్రహాం భార్య లేదా? అబ్రహాంకు దాసులు ఎన్నో పనులు లేవా? ఎందుకు మరి లోతు కోసం నిలబడ్డాడు? ఆయన కార్య సాధకము చేయబడ్డాడు కనుక సొదొమ పట్టణం కొరకై. అంటే ఇక్కడ ఏంటంటే, సబ్స్టిట్యూట్ గా నేనేమని చెప్తున్నానంటే, ఖాళీలో అబ్రహాం నిలబడ్డాడు. ఇక్కడ మనం చదువుతూ వచ్చినట్లయితే 32వ వచనం, అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మాట్లాడేదను. చూడండి, ఇప్పటికే ఇన్నిసార్లు మాట్లాడినాడు. 6 సార్లు మాట్లాడినట్లు లేదా? 70 మంది, 50 మంది, తర్వాత 40 మంది, తర్వాత 30 మంది, తర్వాత 20 మంది, తర్వాత ఎక్కడికి వచ్చాడు? 10 మంది.
10 మందికి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఒకవేళ అక్కడ 10 మందికి కనబడుతురేమో అనినప్పుడు అప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నేనేం చేయనయ్యా, నాశనం చేయ. ఆ 10 మంది ఉన్నారేమో ఒకసారి చూడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అబ్రహాము ఆ ఖాళీలో నిలబడకపోయింటే లోతు కుటుంబం అంతా ప్రభు యొక్క ఉగ్రత నుండి తప్పించబడేవారు. ఆఖరికేమో ప్రభు యొక్క ఉగ్రత నుండి అబ్రహాము కోరుకున్న మొదలు గోజాడినాడు, మొరపెట్టినాడు, ప్రభువా అక్కడ లోతున్నాడయ్యా అన్నప్పుడు దూతలను పంపించినాడు, చెప్పినాడు మీరు వెనక్కి తిరగకండి అంటే లాస్ట్కి అక్క ఏం చేసింది? ఎందుకు చూసింది వెనక్కి? లోక ఆశలు, లోక కోరికలు, లోక ఇచ్చల కొరకై లోతు భార్య వెనక్కి చూడటం ద్వారా ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి ఆ ఉప్పు స్తంభం ఉంది. నేటికి ఆ ఉప్పు స్తంభము, ఆ ఉప్పు స్తంభం అంట కొంచెం తీసుకొని వచ్చి టేస్ట్ చూద్దామంటే పరమ ఉప్పు కష ఏమంటాం మనం దాన్ని, నాకు రాలే, ఉప్పు కషం అంతకు మించి చేదు ఉందంట. అది ఎవరి బాడీ? ఎవరి బాడీ అది? లోతు భార్య బాడీ. దేవుడు ఎంత ఉగ్రతకు దాన్ని మొత్తుతూ వచ్చాడో, ఎంత నాశనము చేస్తూ వచ్చాడు. ఎందుకు పోయింది? అయ్యా లోతు ఏం మర్చిపోయిందంట? వెనకల ఏం మర్చిపోయింది? ఏం మర్చిపోయింది వెనకల? అయితే మీరు బైబిల్ చదవడంలే, యవనస్తులు బైబిల్ చదవాల. ఏం మర్చిపోయింది వెనకల? సొదొమ ఉప్పు స్తంభము వెనకల ఏమి మర్చిపోయింది? నేను వాక్యం చూపిను, వాక్యము చూపించకుండా చెప్పేస్తా. వెనకల ఏమి మర్చిపోయింది నేను చెప్పమంటారా? బంగారు మర్చిపోయింది. మనం కూడా పొరపాటున యాదో పెళ్ళికి పోయినాం, మర్చిపోయి ఉంటామే అనుకో, పెళ్ళి నుంచి మళ్ళీ ఇంటికి తీరుకొని వచ్చేంత వరకు తలకాయ తింటాం. ఎవరిని? అయ్యగారిని. ఒప్పుకుండేదే ఇలా రిటర్న్ పెళ్లి నుంచి రావాలా, మళ్ళా అదంతా మర్చిపోయినావు, మర్చిపోయినట్టు ఉండిపో, అంతే కదా. అమ్మా అటు తగ్గితే ఎట్టా? నా బంధువుల దగ్గర నేను ఇప్పుడు అబ్రాహం దగ్గరికి పోతామేమో, అబ్రాహం దగ్గరికి పోయినప్పుడు నా బంగారు కనపడకపోతే అంతే కదండి. వాళ్ళ దాసుల ముందర నేను గంభీరంగా కనపడ. ఏం ఆలోచించిందో, ఎందుకు ఆలోచించిందో? తొందరపడింది. తొందరపట్టు ద్వారా వెనక్కి తిరిగింది, సొదొమను చూసింది. అప్పటికే సొదొమ ఏమైపోతుంది? అక్కడ నాశనం అయిపోతుంది. ఆ నాశనాన్ని చూడొద్దని చెప్పిండు దేవుడు. దేవుని మాట వినకుండా చూసింది. చూడటం ద్వారా ఉప్పు స్తంభమైంది. మనం కూడా అంతే, చెయ్యొద్దనే పనే చేస్తాం. ఇంకా నీలో యాడ కార్యసాధకమైంది చెప్పు? వద్దు ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తాం. అయ్యగారు చెప్పిండు అనుకోండి, ఉప్పు తక్కువే అమ్మా ఈరోజు నేను తినలేకపోతున్నా, బీపీ పెరిగింది అన్నాం అనుకోండి, ఈరోజే ఉప్పు ఎక్కువ వేస్తాం. ఏమంటే పడక పడిందిలే గమ్మునుండు, నీకేం కదా. లోతు భార్యను లేకపోతే లోతు పిల్లలను, లోతును విడిపించుట కొరకై, సొదొమ నుండి రక్షించుట కొరకై అబ్రహాము ఆ ఖాళీలో నిలవబడుతూ వచ్చాడు. బికాస్ ఆఫ్ అబ్రహాము ఏం చేయబడ్డాడు? కార్యసాధకం చేయబడ్డాడు. ఇది మొదటిది. సొదొమ కొరకు ఎవరు నిలబడినారు? డాష్, అది అబ్రహాము నిలబడ్డాడు. ఇది మొదటిది. రెండవది రండి, కీర్తనలు 106వ కీర్తన, 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, ఆయన కోపము చల్లార్చుటకై. ఎవరండి? ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి, బియాండ్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ హీ హిమ్సెల్ఫ్ బాండెడ్ టు ద లార్డ్. తనంతట తానే ఆయన సన్నిధిని నిలిచి ఏం చేస్తూ వచ్చాడంట? ఎవరైనా దేవుని చేత ఏర్పరచుకొనబడిన మోషే, ఇశ్రాయేలీయుల కొరకు రెండవదిగా మోషే ఖాళీలో నిలుస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల కొరకు ఎందుకు మోషే నిలవాల్సి వచ్చింది? ఇశ్రాయేలీయుల కొరకు ఎందుకు మోషే నిలవాల్సి వచ్చింది? ఏం చేసినారు ఇశ్రాయేలీయులు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాతనే మోషే
ఇశ్రాయేలీయుల కొరకు పాటుపడాలి, లేకపోతే ఆయన ఆ ఖాళీలో నిలవాల్సి వచ్చింది. ఎందుకు మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఖాళీలో నిలవబడ్డాడు? మాటి మాటికి దేవునికి ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు? కోపము రేపుతూ వచ్చారు. మాటి మాటికి చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు మాటి మాటికి కోపం రేపినారనుకో ఏం చేస్తారు? బెల్ట్ తీసుకొని బెల్ట్ ఇరిగేటు కొడతారు. సచ్చవాడు బతికినాడా సచ్చినాడా వాతలో ఏం తెలియదు. అప్పుడు మైండ్ కూడా పనిచేయదు, వాయించి పడేస్తారు వాడిని కదా. ఏమంత కోపము? ఏం చేసినాడు? మాటి మాటికి కోపం రేపుట ద్వారా మన పిల్లలనే మాటి మాటికి, మనకు పుట్టిన పిల్లలనే మాటి మాటికి కోపం రేపుతుంటే ఆమె సాగొడుతున్నామే. ఆయన సృజించినాడు మనల్ని, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించినాడు, కనానుకు నడిపిస్తున్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? మాటి మాటికి దేవునికి కోపం రేపినారు. కోపం రేపినప్పుడు అయ్యా పిల్లలు తెలియక తప్పు చేసినారులే అయ్యా. ఏం చేస్తున్నాడు మోషే? అడ్డుపడుతున్నాడు. నాకు కూడా చిన్నప్పుడు మా నాన్న కొట్టేటప్పుడు మా యవ్వ ఉన్నింది అనుకోండి, మా చేసి ఉంటే అస్సలు ఏ రోజు కూడా అడ్డుపడలే. మా యవ్వ కానీ మా తాత కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకు పడతాను. పొరపాటున నన్ను అడ్డం పట్టుకుంటారు. నేను చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ముందే తుంటరోని, అంత తుంటరి పనులు చేసినప్పుడు కొడతారు నా తల్లిదండ్రులు కూడా. ఏం కొట్టక నన్నేం ముద్దు పెట్టుకోవాలి. అట్లా కొట్టినప్పుడు అవ్వ తాత ఉన్నారనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ అంటే ఇక్కడ ఏంది చూస్తున్నాం? అడ్డుపడడం. అలాగనే మోషే ఇశ్రాయేలీల కొరకై, వాళ్ళు చేస్తూ చిన్న తప్పుల కొరకై, ప్రభువా యేసయ్యా క్షమించు యెహోవా దయతో వారికి. అందుకే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26వ వచనం. Deuteronomy chapter 9 verses 26. ఇది చూడండి, ఇది గమనించండి. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పి తిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన ఏం చేశాడంట? విమోచించినావు, బాహుబలముతో ఐగుప్తుల నుండి విడిపించినావు, నీవు ఐగుప్తుల నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ఎవరంట? ఇశ్రాయేలీయులు. దేవుని స్వాస్థ్యాన్నే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు? మాట వినకపోవటం. మనం కూడా మాట వినం. బాధ్యత కలిగిన వాళ్ళు చెప్పిన మాట వినం, దేవుని మాట అంతకి వినం. మైక్లో నుంచి వచ్చి చెప్పిన మాట విననోరు దేవుని మాట వింటాడని ఏంది గ్యారెంటీ? ఇక్కడ నుంచి ఎవరైనా ఏదైనా చెప్పారంటే అదే ఏంటి? సెకండరీ జడ్జిమెంట్, మనకు న్యాయం. దాన్ని వినని వారం మనము. దేవుడు చెప్తే ఇంకేం వింటావు? ఏం నమ్మకం? నేనే చెప్తున్నా వాక్యము, దీన్ని నువ్వు వింటావో వినవో అది నీ మనస్సుకు, అది నాకు తెలియదు. నువ్వు విన్నప్పుడు, ఇక్కడి నుంచి బోధించబడినది నువ్వు అంగీకరించినప్పుడు, ఒకవేళ దేవుడు నీకు చెప్తే నువ్వేమి వింటావు? అప్పుడే దేవునికి ఏమొస్తుంది? కోపం. మాట వినకపోవటం ద్వారా. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? వారిని విమోచించినాడు, ఐగుప్తు నుంచి రప్పించినాడు, స్వాస్థ్యమైన తన జనాన్ని ఏం చేయబోతున్నా అంటున్నాడు? అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నశింప చేయొద్దు, ప్రభువా నాశనం చేయొద్దు నాయన, వారి పక్షాన నేను నీకు అడ్డుగా నిలుస్తున్నా. అప్పుడు మోషేతో ఈ మాట చెప్పినప్పుడు, అప్పుడు దేవుడు వారిని ప్రతి ఒక్క పరిస్థితి నుండి తప్పిస్తూ వచ్చాడు, వారిని శిక్షించలేదు. ఒకానొక సమయంలో మోషే కూడా ఏం చేయాల్సి వచ్చింది? కోప్పడాల్సి వచ్చింది. అప్పుడు మోషేని ఒక మాట అన్నాడు, అది మీకు గుర్తుందో లేదో నాకైతే. మోషే, నువ్వు నాకే చెప్తూ వచ్చావు, ఇప్పుడు నువ్వెందుకు కోప్పడుతున్నావు వారి పక్షాన? అంటే ప్రభువా వాళ్ళని కొడతా. ఏం తీసుకొని? 10 ఆజ్ఞలు తీసుకొని. 10 ఆజ్ఞల కోసమేమో అంత శ్రమపడి అన్ని దినాలు ఉండి 10 ఆజ్ఞలు తెచ్చుకున్నావు. 10 ఆజ్ఞలు మోసుకొని వస్తూ ఆ క్రింద ఉన్న ఇశ్రాయేలీయులంతా వాళ్ళు ఏం చేసుకున్నారు? ఏం బొమ్మ అది? దూడ, పోత పోసిన దూడ. దాన్ని చేసుకొని దానికి మొక్కుతుంటే మోషేకి ఏమొచ్చింది? బహురౌద్రుడయ్యనుంది.
కోపం కాదు, బహు రౌద్రుడై. అంటే కోపములో టాప్, ఇంకా టాప్ ఎండ్ అదే, ఇంకా దాన్ని మించిన కోపం ఉండదేమో. ఆ రౌద్రముతో వారిని నాశనం చేయడానికి దేవుడు తన స్వహస్తాలతో రాసిన దానిని మరిచి వారిని కొట్టబోయినప్పుడు, మోషే ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నన్నేమో అన్నావు, ఏమన్నావు? ప్రభువా కోప్పడద్దయ్యా, తెలియని పిల్లలయ్యా అన్నావు, నువ్వేం చేస్తున్నావు? అలాంటి మాట వినని స్వభావం కలిగిన వారు ఎవరు? ఇశ్రాయేలు. అలాంటి వారి కొరకు కూడా మోషే తను ఒక ప్రవక్త అయినప్పటికీ వారి కొరకు అడ్డుగా యెహోవా సన్నిధిలో నిలుస్తూ వచ్చాడు. రెండు చెప్పా. మొదటిది, సొదొమ కొరకు అబ్రహాము నిలుస్తూ వచ్చాడు, ఆ ఖాళీని పూరిస్తూ వచ్చాడు. రెండవది, ఇశ్రాయేలీయుల కొరకు మోషే ఖాళీని పూరుస్తూ వచ్చాడు. అటు దేవునికి ఇటు మానవులకు మధ్యలో మధ్యవర్తులుగా వీరిరుగురున్నారు. మూడో వ్యక్తి రండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయయుక్తముగా వ్యతిరేక్తముగా నున్నను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా ఏందిది? యూదుల కొరకు ఎస్తేరు ఖాళీలో పూరిస్తుంది. ఎందుకు యూదుల కొరకు ఎస్తేరు ఖాళీలో పూరించాల్సి వచ్చింది? హామాను ఏం చేస్తున్నాడు? హామాను ద్వారా ఏమొస్తుంది? యూదులకు పెను ప్రమాదం వస్తుంది. ఏమొస్తుంది హామాను ద్వారా? యూదులకు పెను ప్రమాదం వస్తుంది. అయితే ఎస్తేరు ఆదమరిచింది. ఏమైంది? ఎస్తేరు ఆదమరిచిందంటే, ఎప్పుడైతే షూషాన్ కోటకు పోయిందో, కోటలోకి ఎంటర్ అయితానే తన ప్రజలైన వారిని ఏమైపోయింది? మనం కూడా అంతే. పై స్థాయిలోకి వెళ్ళిపోయినాక కింది స్థాయిలో మనకు హెల్ప్ చేసిన వారిని మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అయితే పిన్న తండ్రి ఉన్నాడు, ఎవరైనా మోర్దెకాయ్ వచ్చి, అమ్మా ఎస్తేరు, ఏందిమ్మా నువ్వు షూషాను కోటలోకి వచ్చేమో ఆనందంగా ఉన్నావు, అక్కడ చూస్తే మన యూదులు హామాన్ చేతిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మనం నాశనం చేయాలని, పతనం చేయాలని కంకణం కట్టుకున్నాడు వాడు. ఏం చేద్దాం అన్నప్పుడు యూదుల కొరకు ఎస్తేరు ఏమవుతూ వచ్చిందంటే తాను దిగి వచ్చింది. రాజు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యమా? ఈ కాలం అయితే ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే పిఏ పర్మిషన్ ఉంటే వెళ్ళిపోతాం. కానీ రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజ సముఖము ముందర వెళ్తూ ఉంటే రాజు పిలిస్తేనే ప్రవేశం. అది రాణి కావచ్చు, రాణి కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రాజు ముందట అలాగ వెళ్తూ ఉంటే, రాజు పిలిస్తేనే రాజభవనంలో లేకపోతే రాజున్న అధిష్టానంలోనికి ఏముంది? ప్రవేశం. ఇప్పుడు రాజ ప్రవేశంలోకి వెళ్ళాలంటే వ్యతిరేక్తము అనే మాట ఇక్కడ ఉంది. అవునా? వ్యతిరేక్తము అనే మాట ఉంది. లోపలికి వెళ్ళాలంటే చాలా వ్యతిరేకంగా ఉంది. ఆమె వెళ్ళి, అయ్యా నా ప్రజలైన వారు ఇలా ఉండరని చెప్పుకోవడానికి అప్పుడు ఆమె ఒకటి ప్రకటన చేసింది. అయ్యా యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చు. ఏం ప్రకటించు? 3 దినాలు ఏంటి? ఉపవాసం. 3 దినాలు మనం ఉపవాసం ఉందామా? సత్యం బతికిమిరా జీవుడా, నువ్వు బాగా చెప్తివి మాకు ఉపవాసం ఉండమని. నీ ఉపవాసం మీద చల్లకుండా మేము పోయి తినేసి వచ్చాం, నువ్వు ఉంటావేమో ఉండుకో అంటాం, అంతేనా? కానీ ఇక్కడ యూదులందరూ ఉపవాసం ఉండుటకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఏం చెప్పింది? నేను నాతో పాటు నా దాసీలు కూడా ఇక్కడ ఏం చేస్తాం? అప్పుడంట నేను నిఘంటువులో చదివింది ఏంటంటే, ఉపవాసం ఉంటుంది కదా, రాజు భుజించే చోటికి రాణి రాదు కదా. అప్పుడు 3 రోజులు అయిందంట. రాజుకు డౌట్ వచ్చింది, రాణి ఏం రావడంలే, భోజనం తినడానికి రావడం. ఎందుకు రాణి రావడంలే? అదంతా వృత్తాంతం మనం చదవడానికి సమయం లేదు. కానీ అప్పుడు రాజు నుండి ఎవరికి? ఎస్తేరుకు పిలుపు వచ్చింది.
ఎస్తేరుకి ఏమొచ్చింది? పిలుపు వచ్చింది. పిలుపు వచ్చినప్పుడు ఎస్తేరు ఆ ఉపవాసం 3 రోజుల నుండి సొమ్మసిలిన తనంతట తాను ఉజ్జీవమును తీసుకొని వచ్చుకొని పరిగెత్తుకుంటా రాజా కొట్టకు పోయి తన యూదులకు జరిగిన పరిస్థితిని తాను చెప్పుకుంటూ వచ్చింది. అది ఖాళీని పూరిస్తూ వచ్చింది. మనం 7 దినాల్లో విశ్వాసులు వారు పడుతున్న ఇబ్బందులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి రాయబారులముగా మనం ఉన్నామా? అబ్రహాము కార్యసాధకం చేయబడ్డాడు, మోషే కార్యసాధకం చేయబడ్డాడు, తిరిగి ఇక్కడ ఎస్తేరు కూడా కార్యసాధకం చేయబడ్డాడు. అందుకే 9వ అధ్యాయం 30-31 వచనం నేను చదువుతాను, మీరు వినండి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులను నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాసము విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారం ఈ ఊరీము అను పండుగ దినములను పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోనున్న యూదులందరికీ వారి క్షేమము కోరినట్టు విశ్వాస స్వార్థములు అగునట్టు మాటలు గల పత్రికలను ఏం చేసినాడు అహష్వేరోషు? ఎప్పుడైతే పోయి ఎస్తేరు వారి పక్షాన యూదుల పక్షాన నిలబడుతూ వచ్చిందో అప్పుడు పత్రికలను పంపుతూ వచ్చాడు. ఏమని తెలుసా? వారి క్షేమము కోరుకున్నట్టు. ఏం క్షేమం కోరుకున్నారు? ఈ పట్టణంలో మేము కూడా ఉండాలా. వారి విశ్వాస్వార్థము లగునట్టు మాటలు గల విశ్వస్వార్థము కలుగు లగునట్టు అనగా మాట ఇదేనే అర్థం తీసుకొని వస్తుందంటే వారు విశ్వసించిన కొలది. నేను ముందుగా మీకు ఎఫ్ఎస్సి 3లో చెప్తూ వచ్చా, అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి గల దేవుని వల్ల ఏ విధంగా అయితే ఈ ఎస్తేరు వెళ్ళి అహష్వేరోషు కాడ చెప్తూ వచ్చిందో అప్పుడు పత్రికలు పంచబడ్డాయి. సొదొమ కొరకు అబ్రహాము నిలిచాడు ఖాళీలో, ఇజ్రాయేలీయుల కొరకు మోషే నిలిచాడు ఖాళీలో, యూదుల కొరకు ఎస్తేరు నిలిచింది ఆ ఖాళీలో. ఎప్పుడైతే యూదుల కొరకు ఎస్తేరు నిలిచిందో వారు విశ్వసించిన కొలది వారు కోరినట్టుగా వారికి పత్రికలు పంపబడ్డాయి. అవి 3వది. 4వది రండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయం. 3 సమూయేలు 7వ అధ్యాయం 5 వచనం అందరం కలిసి చదువుదాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ క్షేమమున యెహోవా ప్రార్థన చేతునని చెప్పగా ఇశ్రాయేలీయుల కొరకు సమూయేలు నిలుచున్నాడు. ఇశ్రాయేలీయుల కొరకు సమూయేలు నిలుచున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయుల కొరకు మోషే నిలవబడింది. అది ఎర్ర సముద్రంలో వారు చేసిన తప్పులను బట్టి. మరి ఇక్కడ ఇశ్రాయేలీయుల కొరకు సమూయేలు ఎందుకు నిలుచుకోవాల్సి వచ్చిందంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో మనకేమవసరం? విజయం అవసరం. ఆ విజయం రావాలంటే మనం ఏం చేయాలా? ఆయుధములు పట్టుకోవాలా. ఆయుధములు ఏంటి? 2 ఆయుధాలు, ప్రార్థన, విశ్వాసం. ప్రార్థన, విశ్వాసం. మన యుద్ధ రంగంలో మన జీవితంలో ప్రార్థన ఉండి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఫిలిష్తీయుల లాంటి ఎట్లాంటి శత్రువులు వచ్చినా సరే ఏం చేయబడతారు? అపజయం మనకు విజయం. కనుక ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు? యుద్ధం చేసే వాళ్ళు యుద్ధం చేస్తారు, మిగతా వాళ్ళంతా రాండి. యాడికి? ఎక్కడికి రావాలా? మిస్పాకు రావాలా? అనగా దేవుని సంఘమునకు రండి, పిలువనంపించుడి, వచ్చి ఇక్కడ నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తే నాతో కూడా మీరు కూడా ఏం చేయండి. రేపు మే మాసంలో
యుద్ధానికి బయలుదేరుతారు మనోళ్ళు కూడా. ఎడిపోతారు? స్వార్థ దండయాత్రకు పోతారు. నడవలేని వారంతా వచ్చి ఏం చేయాల? మీ ధూపం, మీ ప్రార్థన, మీ విశ్వాసమే మనకేం తీసుకొని వస్తుంది? ఈ నుంచి కదిలి వెళ్ళేటప్పుడు మనం నిన్న ఏం చేసుకున్నాం? శత్రువు వచ్చినాడా? వచ్చినా కూడా మనకేం లభించింది? శత్రువు మన దగ్గరికి వచ్చి మన కాలర్ పట్టుకొని మనల్ని వాడు ఏం చేయలేడు. మీకు ఒక వృత్తాంతం చెప్తా. దయ్యాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి అనేవాళ్ళు కొందరు, లేవు అనేవాళ్ళు. కలకడలో మా నాన్నోళ్ళు సేవ చేస్తున్నారు, ఫస్ట్ సంఘం. నేను చిన్న పిల్లోడిని. సువార్త దండయాత్రకు కడప నుంచి, ఆ ఒంటిమిట్ట నుంచి కూడా అంకులోళ్ళు అందరూ వచ్చినారు, మా పెద్దనాన్నోళ్ళు ఆటోళ్ళు అందరూ వచ్చినారు. నేను చిన్నవాడిని. నాకు ఇది ఎట్లా గుర్తుంటే మా నానమ్మ మా పెద్దనాన్న ఇద్దరు నాకు చెప్పినారు. అయితే మా నానమ్మ మా పెద్దనాన్న ఆ రోజు బండికి లేట్ వచ్చినాడేమో, ముందుగానే సువార్తకు బయలుదేరిపోయినారు. సువార్తకు పోయిన వారికి మా అమ్మ బయట ఏం చేస్తుందంటే ఆహారం సిద్ధం చేస్తుంది సిస్టర్స్తో కలిసి. సరే, ఆహారం సిద్ధం చేస్తున్నప్పుడు ఈయన మధ్యాహ్నం వరకు నేను రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం నుంచి నేను సువార్తకు వెళ్ళొచ్చులే అనే ఆలోచనతో ఉన్నాడు. ఉన్నప్పుడు అది బాడుగ ఇండ్లు, కలకడలో మొట్టమొదటి సేవకుడు మా నాన్నే. అక్కడికి వెళ్ళినప్పుడు ముగ్గురు విశ్వాసులు. బాడుగ ఇండ్లు, చిన్న ఇండ్లు. ఆదివారం వస్తే సామాన్లు అన్నీ బయట పెట్టాలి. ఏం సామాన్లు? వీళ్ళకేం పెద్ద సామాన్లు కూడా లేవు అప్పుడు. మంచం కూడా ఉండిందో లేదో తెలీదు. ట్రంకు పెట్టే ఆ బోకులు బొల్లలు అన్నీ బయట పెట్టి ఆ వచ్చిన ముగ్గురు లోపల కూర్చొని మళ్ళీ పోతూ లోపల పెట్టి పోయారు. అయితే మా పెద్దనాన్న ఇటు పడుకున్నాడంట. ఆ ఇండ్లు కిరసనాయలు పోసుకొని అగ్గి పెట్టుకొని చనిపోయిన ముస్లిం సహోదరిది. అది మందిరం కొరకై అప్పట్లోనే 200కు, ఎంతకు 200కు ఇచ్చినారు మందిరానికి అయితే దయ్యం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుకుంటారులే. మొత్తానికైతే వచ్చి మా పెద్దనాన్న పడుకొని ఉన్నాడంట. పగులే భయంకరంగా తొక్కుతుందంట, కాలర్ పట్టుకుంటుందంట. కానీ ఆయన ఏం చేయలేకపోతుంది? ప్రార్థన, విశ్వాసం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత శత్రువు మన మీదికి వచ్చినా, అందుకే యోబు విషయంలో కూడా ఏం చెప్పాడు దేవుడు? నువ్వు యోబుని ఏమైనా చేసుకో, శరీరం అప్పగిస్తా, అన్ని ఇస్తా, ప్రాణం కాడికి మాత్రం నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను. కనుక ప్రియ సహోదరుడా, ఇశ్రాయేలీయులు విజయం కొరకై ఇక్కడ సమూయేలు ఖాళీలో పూరిస్తూ వచ్చాడు. తద్వారా వారికి ఎంతో విజయం. అంటే నేను ఇక్కడ ఏం గమనించా అంటే, ఒక బాధ్యత తీసుకున్నాడు సమూయేలు. బాధ్యత తీసుకొని అందరినీ పిలిచాడు, మందిరానికి రాండి, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనకు విజయం రావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. సంపూర్ణ భక్తిని క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తి అంటే ఏంది? సంపూర్ణ భక్తి, సంపూర్ణ పరిపూర్ణ గురించి నిన్న చెప్పినాడు. సంపూర్ణ అంటే ఏంది? పూర్తిగా ఈ గ్లాసులో నీళ్లు పోసి పొంగుతున్నంత వరకు అది సంపూర్ణం. సంపూర్తిగా దేవుని భక్తిలో ఉండాలి మనం. అప్పుడు మనం ప్రార్థించిన కొలది మనకేమవుతుంది? విజయము. 4 చెప్తూ వచ్చా. సొదొమ కొరకు ఎవరు ఖాళీలో నిలవబడ్డారు? ఇశ్రాయేలీల కొరకు ఎవరు ఖాళీలో నిలబడ్డారు? యూదుల వారి కొరకు ఎవరు ఖాళీలో నిలబడ్డారు? ఇశ్రాయేలీల కొరకు ఎవరు ఖాళీలో నిలబడ్డాడు? కర్మేలు కొరకు ఎవరు ఖాళీలో నిలవబడతారు? కర్మేలులో ఉంటున్నావో విశ్వాసి, కర్మేలులో ఎన్నో అవసరాలున్నాయి, ఎన్నో అక్కర్లున్నాయి. ప్రార్థన లేమి, వాయిద్యములు వాయించలేమి, పాటలు పాడేలేమి, వాక్యం అందించలేమి, సువార్త పరిచర్య చేసేలేమి, వంట పరిచర్య చేసేలేమి, సండే స్కూల్ పరిచర్య చేసేలేమి, వాష్రూమ్స్ క్లీన్ చేసే, మందిరం క్లీన్ చేసేలేమి, చెప్పుల్ స్టాండ్ డ్యూటీ తదితరుల పనులు ఎన్నో కర్మేల్లో ఉన్నాయి. అయితే వాటిని పూరించడానికి దేవుడు ఎవరిని లేపుతాడు? ఇది మనం తెలుసుకుంటూ రావాలి. సొదొమ కొరకు ఎక్కడ ఉన్న అబ్రహాము
వచ్చేసాడు. ఇశ్రాయేలీల కొరకు ఎక్కడ ఉన్న మోషే వచ్చేసాడు. అంత మాత్రమే కాదు, యూదుల కొరకు రాజకోటలో ఉంది. ఆమెకు అవసరమా? పోతే పోచింది ఆయన, నీ ఇష్టం వచ్చినట్టు పో, మేమేం చేసుకోవాలా అంతే అనొచ్చా? షీ హ్యాస్ రైట్, ఆ మాట అనడానికి ఉంది. మొరదకై తన చిన్నాయనే, మీ సావు మీరు సావండి, నేను ఇప్పుడు రాజుకి ఎవరిని భార్యను, నేనేమో లక్షణంగా ఉన్నా అనుకోలా. ఏం చేసింది? ఆమె కూడా ఉపవాసం ఉన్నది, ఆమె కూడా దిగి వచ్చింది, ఆమె కూడా యూదులతో కలిసి వచ్చింది. అందుకే ఒక పాట ఉంది, గుణవంతురాలైన ఘనమైన స్త్రీలోనేమో ఆమె గురించిన మాటలు ఉన్నాయి దాంట్లో. కనుక నలుగురిని చూస్తూ వచ్చాము. ఆఖరిగా మన కొరకు ఎవరున్నారు? రండి, లూకా సువార్త 23వ అధ్యాయం. తొందరగానే ముగిస్తా, అయిపోయింది. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. 23వ అధ్యాయం లూకా సువార్త. తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇది ఎవరు? యేసు. ఎవరి కోసం? మన కోసం. అంటే మనం ఏం చేసినాం దేవుని? మనం ఏం చేసినాం దేవుని? సిలువ వేసినాం. ఎట్లా వేసినాం సిలువను? మనం చేస్తూ వచ్చిన పాపములను బట్టి, మనం చేస్తూ వచ్చిన అతిక్రమములను బట్టి, మనం చేస్తూ వచ్చిన ఏమంటాం దేవదూషణ అహంభావమును బట్టి, అవిధేయతను బట్టి, దేవునికి ఇష్టముగా జీవించకపోవటమును బట్టి దేవుడు ఏం చేయబడ్డాడు? మిమ్మల్ని బట్టే కదా అన్యుల మధ్య నా నామము. ఎవరిని బట్టి వస్తుంది దూషణ పాలు? అయితే ఇక్కడ మన కొరకు డాష్ ఎవరున్నారు? క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. దేవుని యొక్క న్యాయము, ఆయన కోపం. దేవుడు ఎలాంటి వాడు? కోపం కలిగిన వాడు. ఇప్పుడు మనం కృపకాలంలో ఉన్నాం కాబట్టి బ్రతికిపోతున్నాం. నెక్స్ట్ వస్తుంది ఇంకొక కాలం. ఆ కాలంలో మనం ఏదన్నా తప్పు చేశామనుకోండి, ఏమైపోతాం? స్పాట్. అకుల్లా ప్రిస్కిల్లా విషయానికి వద్దామా? అంతేనా? ఏం చేసినారు వాళ్ళు? ఏం చేసినారు వాళ్ళు? ఏమైపోయినారు? ఎవరితో అబద్ధం ఆడినారు? దైవ సేవకునితో అబద్ధం ఆడినారు. ఏమైపోయినారు? స్పాట్. భర్త వెళ్ళిపోయిండు, భార్య వచ్చింది, ఏమమ్మా అంతకేనా? అంతకే అయ్యా, ఇంతవరకు వచ్చినాడు మా ఆయన, ఏడి ఎట్టుపోయిండండి అంతకే అని అనకముందే మన అక్క కూడా ఏమైపోయింది? కుప్ప కూలిపోయింది. వాళ్ళు వాకిట ఉండగానే ఆమె ఏమైపోయింది? ప్రాణము విడచెను. నోరు తెరిస్తే వస్తాయి అబద్ధాలు, నోరు తెరిస్తే సత్యం ఒక్కటి రాదు. ఇట్లాంటి వాళ్ళమైన మన మీద ఆయన కోపించాల్సిన దానికి బదులు మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చి సిలువలో ఆయన చేస్తూ వచ్చిన ప్రార్థన ఇది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మనం బలుకుతామా? మనం బలుకుతామా? వీరంతా నా మీదకి వచ్చినారు ప్రభా, నన్నే కొట్టారు, వాళ్ళని ఏం చేయి? శిక్షించు. అది మన కోరిక. కానీ మన కొరక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడుతూ వచ్చాడు? మన కొరక యేసుక్రీస్తు ప్రభువారు ఖాళీలో పూరించబడుతూ వచ్చాడు. క్షమించమని తండ్రిని అడుగుతూ వచ్చాడు, వేడుకుంటూ వచ్చాడు. దీన్ని చూస్తూ వచ్చే వేడుకొనుట అనేది అర్థం. ఆఖరిగా ఒకే ఒక మాట చూపించి నేను ముగిస్తాను. యెహెజ్కేలు 22వ అధ్యాయం. యెహెజ్కేల్ 22వ అధ్యాయము 34వ వచనం దయచేసి చదవండి. యెహెజ్కేలు 30 చదువు. దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిద్దపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఏం గమనిస్తున్నాం ఇక్కడ? ఆఖరిగా నేను ముగించేస్తున్నా, అయిపోయింది. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినా
ఎంత వెతికినా ఒక్కడు కూడా కర్మెల్లో ఒక్కరన్నా కనబడతారా అని దేవుడు వెతుకుతున్నాడు. ఒక అబ్రహామైనా ఉన్నాడా? ఒక ఎస్తేర్ అయినా ఉన్నదా? ఒక మోషే అయినా ఉన్నాడా? ఒక సమూయేలు అయినా ఉన్నాడా? ఒక క్రీస్తును పోలినవాడు ఎవరైనా ఉన్నారా కర్మెల్లో అని ఆ ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఖాళీలను పూరించాలని దేవుడు విచారిస్తున్నాడు. కానీ ఒక్కరు కూడా కనబడడం. ఈ దినం తీర్మానం చేసుకుందాం, ప్రభువా నీ సేవ చేయుటకు, నీ పరిచర్య చేయుటకు, నీ సన్నిధిలో పని చేయుటకై నన్ను ఏర్పరచుకో, నన్ను కార్య సాధకము చేయి. దినదినము నీ వాక్యము చేత నేను కార్య సాధకము చేయబడతా. రెండంచుల ఖడ్గమును నేను చదువుతా, చేత పట్టుకుంటా అని ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాద సన్నిధికి వద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలకముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అటు దేవునికి ఇటు మానవులకి మధ్య ఖాళీలో అబ్రహాములాగా, మోషేలాగా, ఎస్తేరులాగా, సమూయేలులాగా, క్రీస్తులాగా ఉండినట్లు సంఘముకు తరతరములు మహిమ తీసుకొని వచ్చినట్లు ప్రభు మనకెంతైనా సహాయము చేయనుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మహోన్నతుడివి, సర్వాధికారివి, కృపా సత్య స్వరూపుడైన గొప్ప దేవ, మరోసారి మీ పాసానికి వచ్చి ఉన్నాం దేవా. మరి లేవి మా కొరకై ప్రభా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల ద్వారా కార్య సాధకము అనే అంశం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలు బట్టి స్తోత్రాలు ప్రభు. నాలో మాలో తండ్రి ఎంతో కార్య సాధకం లేనటువంటి స్థితి ఉంది తండ్రి. దేవ, అబ్రహాం అయితే తన తండ్రి, తన సోదరుడి విషయమై, తన కుటుంబ విషయమై దేవ సొదొమ గొమొర్రా ప్రాంతాలు తండ్రి నాశనమయ్యే స్థితి తాను ఎరిగి ప్రభా, మరి తన తమ్ముడు కుటుంబం కూడా నాశనం అవుతుందని ప్రభా ఎంతగానో దేవా మీ పాసనలో మొరపెడుతూ రాగలిగాడు. అయినప్పటికీ ప్రభా దేవా, మరి అతను మాటికి దేవా బ్రతిమలాడుతూ రాగలిగాడు. అయినప్పటికీ తన యొక్క సోదరుని భార్య తండ్రి మరి తనకున్నటువంటి ఆశ దేవా, ఆశను బట్టి, లోకాన్ని బట్టి ప్రభా మరి వెనక్కి తిరిగి చూడడం ద్వారా దేవా తాను ఉప్పు స్తంభంగా మారింది. అవును తండ్రి, మేము అలా ప్రభా ఎంత కార్యసాధకమైనటువంటి పనులు ఉన్నప్పటికీ మేము తండ్రి అలాగూ వెనక్కి తిరిగే వాళ్ళమే కానీ ముందుకు కార్యసాధన జరిగించేదానికి కదిలేవారం కాకుండా ఉన్నాం. దయతో క్షమించు నాయన. అలా ప్రభా మరి సమయాలు కూడా దేవా మరి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విమోచింపబడినప్పుడు వారి కొరకై దేవా ఫిలిష్తీయుల నుంచి ప్రభా విమోచించడానికై తను కార్యసాధకుడుగా నిలబడి తండ్రి ప్రార్థన చేయొచ్చు రాగలిగినాడు. ప్రార్థన ద్వారా తండ్రి ఫిలిష్తీయులు తండ్రి ఇశ్రాయేలుకు విజయం రాగలిగింది. అలా ప్రభా ఎస్తేరు కూడా తన జీవిత యాత్రలో ప్రభా యూదుల నిమిత్తమై ప్రభా రాణి అయినప్పటికీ దేవా తన ఉపవాసం ఉండడమే కాదు, తన చెలికత్తెలు కూడా ఉపవాసం ఉండేటట్లు ప్రభా ఎంతగానో ప్రభా మరి దీనురాలై తగ్గించుకొని ప్రభా దేవుని అట్లా కార్యసాధము జరుగుతుంది, యూదులకు విజయం వస్తుంది, యూదులు ప్రభా దేవా దేశంలో నిమ్మలంగా శాంతిగా ఉంటారని ప్రభా యూదుల క్షేమం విషయమై దేవా ఎస్తేరు ఎంతగానో తండ్రి మరి ఉపవాసం ద్వారా ప్రార్థించడం ద్వారా ప్రభా మరి కార్యసాధకరాలుగా నిలబడింది. అంతేకాదు ప్రభు మరి జీవగల దేవా, నమ్మదగిన తండ్రి, అలా ప్రభా మరి మా మధ్యకు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ఉపమానాలు బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నమ్మదగిన తండ్రి, చివరి దినాల్లో ప్రభా మరి మేము అలాగూ ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా కార్యసాధకంగా తండ్రి కర్మేల్ సంఘంలో ఏదైతే అవసరాలు ఉన్నాయో సమస్తము కార్యసాధకంగా చేయుటకు మేము నా మట్టుకు నేను చివరి దినాల్లో దేవా నిలబెట్టుకు కృప చూపు కనికరం చూపును కూడా వేడుకోవచ్చు. మహోన్నతమైన తండ్రి, సర్వాధికారి అలా ప్రభా మరి సేవకుని కూడా క్షేమంగా మా మధ్యకి తెచ్చినందుకే వందనాలు. సేవకుని లేని లోటు ప్రభు మీరు తీర్చినందుకే కూడా స్తోత్రాలు. అలా ప్రభు సంఘానికి ఇచ్చిన కీర్తనలు దేవా 37:23 జ్ఞాపకం చేసుకొని దేవా మీరు కార్యసాధకమైన దేవుడిగా మమ్మల్ని నడిపించే తండ్రిగా ఉన్నది బట్టి కూడా స్తోత్రాలు దేవా. అలాగ ప్రభా మరి ఎజ్గెలన్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అలా ప్రభా మరి తిమోతన్న నా భార్యను దేవా తన కూతుర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అలా ప్రభా మరి జంగల్ దేవా మరి సురేష్ తన భార్యని పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుని అలా ప్రభా మరి దేవా నమ్మ సేవకుడు తన కాళ్ళు మెడల నొప్పుల కొరకై అక్క థైరాయిడ్ విషయమై దేవా అలాగూ దేవా లేవి తన విషయమై ప్రభా మరి అన్నప్పు ఇచ్చినాడు, దాని విషయంలో కూడా విజయం సాధించాడని నమ్ముతున్నాం దేవా. మరి నిస్సి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అలా ప్రభా మరి బ్లెస్సీ కొరకు, అలాగ ప్రభా జాన్వెస్లీ కొరకు, అలాగే ఎలిజబెత్ కొరకై తన భర్త కొరకే ప్రార్థిస్తున్నాం దేవా. జ్ఞాపకం చేసుకున్నాం. అలా ప్రభా నా కుటుంబం కొరకు ప్రార్థిస్తాం దేవా. జ్ఞాపకం చేసుకున్నాము. చివరి దినాల్లో ఉంటున్నాం ప్రభా దేవా. యుద్ధం సమాచారం ఇందురు అని సెలవిచ్చినావు, అయితే ప్రభా యుద్ధం కాదు, యుద్ధాన్నే చూస్తున్నాం. అలా ప్రభా సంఘం అంతా దినాల్లో ప్రభా మరి సమయాల కొరకు ప్రభా మరి శ్యామ్ విషయంలో ప్రార్థించిన ప్రార్థన మేరకు, అంతేకాదు దేవా అక్కడికి వెళ్ళినటువంటి బహ్రెయిన్ వెళ్ళినటువంటి సేవకులందరి కొరకు ప్రార్థించినప్పుడు ప్రభా మరి ఎంతగానో మీరు కృప చూపి దేవా మీరు కార్యసాధకునిగా మీరుండి ప్రభా వారిని అందరినీ నడిపించి కోవిడ్కు ఈరోజు సాయంత్రం 4:30కు ప్రభా క్షేమంగా తీసుకొచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మచ్చు దేవా. నా పట్ల మా పట్ల మేము తండ్రి అలాగూ కార్యసాధకం వల్లే ప్రభా మేము ఉండుటకు మోషే వలె ప్రభా మేము జీవించినట్లు, ఎస్తేరు వలె జీవించినట్లు, అలా తండ్రి యోబు వలె జీవించినట్లు, అలాగే అబ్రహాం వలె జీవించినట్లు, సమూయేలు వలె ప్రభా మరి కార్యసాధకమైన వ్యక్తులుగా మేము జీవించినట్లు, ఒక్కొక్కరం ఒక్కొక్క వ్యక్తిగా జీవించినట్లు రాగలిగే దినాల్లో ప్రభా ఉండబడినటువంటి ఆ యొక్క మే నెలలో ఉండేటువంటి 7, 8, 9 తేదీలో ఉండేటువంటి ఆ యొక్క సువార్త విషయంలో కూడా ప్రభు చూపమని వేడుకొంచున్నాం. అంతేకాదు గత రాత్రి దినాల్లో ప్రభా మీరు కూడా మరి గుర్ర ఇంట్లో విషయంలో మీరు చూపినటువంటి మేలును బట్టి, నా ప్రార్థనలు బట్టి, మీరు చూపినటువంటి దయని బట్టి, మీరు శత్రువు మీద విజయం దయచేసిన దాన్ని బట్టి కూడా దేవా మరి ఆరాధించి ప్రార్థించి స్తుతించి తునిగా వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన సకల పరిస్థితులకును మనకును లోకంలో చెదిరిన అందరికీ సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అనౌన్స్మెంట్. రేపు శుక్రవారం మందిరంలో ఉపవాస ప్రార్థన ఉండదు.
ఎక్కడ ఉంటుంది? రేపు శుక్రవారం మందిరంలో ఉపవాసం ఉండదు. శనివారం ఉదయం 10 గంటలకు వరలక్ష్మి సిస్టర్లు ఇంట్లో ఉంటుంది. మనం టీ కూడా తాగకుండా ఉపవాస ప్రార్థనకు రావాలని మనవి.